నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. MRF అంకనపల్లి ప్లాంట్ లో CITU ఘన విజయం. సంగారెడ్డికి రోజు 2 గంటల మంజీర నీరు, 200 కోట్ల ప్రతిపాదనలు. బుదేరా రెసిడెన్షియల్ స్కూల్ వార్షికోత్సవంలో మంత్రి దామోదర్ రాజనరసింహ. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సమ్మిట్ కు ప్రిపరేటరీ మీటింగ్. తెలంగాణ భవన్ లో BRS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలోని MRF అంకనపల్లి ప్లాంట్ లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో CITU సంఘం భారీ విజయం సాధించింది. BRTU సంఘంపై గెలిచి మెజార్టీ సాధించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. మొత్తం పోలైన ఓట్లలో CITU అధిక సంఘానికి మద్దతు లభించగా భారీ మెజారిటీతో విజయం నమోదు చేసింది. ఈ గెలుపు కార్మికుల విజయమని CITU నేతలు పేర్కొన్నారు. విజయంతో కార్మికులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో కార్మిక సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. అందుకే బాధ్యతాయుతంగా ఈ యొక్క గెలుపు ఈరోజు MRF ఏపీలో ఉన్నటువంటి కార్మికుల గెలుపుగా ఈరోజు CITU జిల్లా కమిటీ ప్రకటిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న గేట్ మీటింగ్ లో మా CITU రాష్ట్ర తుకారాములు గారు, మన యూనియన్ అధ్యక్షులు మల్లేశం గారు అనేక విషయాలు చెప్పారు. రేపు రాబోయే కాలంలో మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల కోసము శక్తివంతం లేకుండా తప్పనిసరిగా MRF ఏపీల కార్మికులు CITU నాయకత్వం సేవ చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క విజయం కోసం ఉద్దేశించి మన MRF అందరికీ నమస్కారం. MRF ఏపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా MRF కార్మికులు తమ యొక్క ఉద్యోగ భద్రత, తమ జీవితాలలో మార్పు, వేధింపులు ఆపాలి అనేటువంటి కోరికను ఓట్ల రూపంలో యాజమాన్యానికి వ్యతిరేకంగా వేసి ఇలా ఒక భారీ విజయాన్ని CITU అందించినందుకు మీకు CITU జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికి కూడా నేను చేజేలు పలుకుతా ఉన్నాను. అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. MRF యాజమాన్యం గత 15 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులకి ఏ విధంగా వేధిస్తా ఉందో ఈ ఎన్నికల యొక్క ఫలితాన్ని బట్టి అర్థమవుతా ఉంది. గత వారం రోజులుగా కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు కార్మికుల యొక్క మనోభావాలు, వారి యొక్క ఆవేదన, వారి యొక్క ఆక్రందనలు మేము గమనించాం. కంపెనీలో మాకు జీతాలు పెరుగుతాయా, ఎంత పెరుగుతాయి అనేటువంటిది పక్కన పెడితే మా మీద వేధింపులు ఆగాలి. అదేవిధంగా ఈ కంపెనీ భారతదేశంలో ఉన్నప్పటికీ ల్యాండ్ అంటాం, భారతదేశ చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి అన్ని. సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజు 2 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు మంజీరా వాటర్ స్కీమ్ విస్తరణకు 200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ మిషన్ భగీరథ అధికారులతో జరిగిన సమీక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా కొత్త ఇంటెక్ వెల్, అదనంగా 8 ట్యాంకులు, 50 కిలోమీటర్ల పైప్ లైన్, ఫిల్టర్ బెడ్లు, సంపులు నిర్మించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5 లోపు పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. 2027లో పనులు ప్రారంభించి 2028లో పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నట్లు వెల్లడించారు. నేను ఉమ్మడి రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికి 4 మూలల నలుదిక్కుల ఉమ్మడి 4 దిక్కుల నలుమూలల మధ్యలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నేను మున్సిపల్ కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా కౌన్సిలర్ కాకముందు కూడా
మరి సంగారెడ్డి టౌన్ లో 6, 7, 8 ఫీట్ల లోతులో ఆడవాళ్ళు సంగారెడ్డి టౌన్ లో గుంతలలో దిగి నీళ్లు పట్టేవాళ్ళు. అందులో కొన్ని కొంత మంజీరా నీళ్లు, కొంత బోర్ నీళ్లు కలిపి వచ్చేది. 2004 నేను ఎన్నికల పోటీ చేసినప్పుడు సంగారెడ్డి టౌన్ లో ఈ 6, 7, 8 ఫీట్ల గుంతలు పోవాలి. ఫస్ట్ గ్రౌండ్ మీద ప్యూర్ మంజీరా వాటర్ 1 గంటన్నర రావాలి, రోజు రావాలి. నువ్వు ఎమ్మెల్యే గెలవగానే మాకు ఇది చేసి పెట్టు అని సంగారెడ్డి టౌన్ పబ్లిక్ కిందిపడాలు, కటకము, రామ్నగర్, రాజపేట్, బాబానగర్, అటు నాసాపేట మొత్తము, అటు ప్రశాంత్ నగర్ కానీ, రెవెన్యూ కానీ, మంజనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, ఇట్లా కొన్ని అన్ని బస్తీలు తీసుకుంటే ఎటు తీసుకొచ్చామంటే కానీ ఎటు 4 దిక్కుల 4 దిక్కుల పార్ట్ ఆఫ్ చౌరస్తా ఇవన్నీ కూడా మంజనగర్ కావాలని డిమాండ్ అంటే నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2005లో స్కీమ్ ముందు చేసి ఈ గుంతలు టౌన్ లో ఉన్న గుంతలు పోవాలి, గ్రౌండ్ మీద వాటర్ రావాలి, ప్యూర్ మంజీరా వాటర్ రావాలని 230 కోట్ల రూపాయలతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మూవ్ చేసిన. దానికి సంబంధించి సంగారెడ్డి టౌన్ లో 12 ట్యాంకులు గుంతలు పోవాలి. ఓన్గా రాజపేటలో ఫిల్టర్ చేసుకొని ఓన్ ఇంటర్నెల్ డైరెక్ట్ గా జనాలకు పబ్లిక్ వాటర్ మనమే ఫిల్టర్ చేసే విధంగా డిజైన్ చేసిన, పనులు పూర్తి చేసిన, పనులన్నీ చేసిన తర్వాత అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి దాదాపు నాకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాజెక్టు 230 కోట్లతో. అయితే అదే రోజులలో ఆ రోజుల్లో డబ్బు చాలా కష్టమైన పరిస్థితులు ఉంటుంటే చాలా మంది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకోవాలంటే 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు అంత డబ్బు వాళ్ళు చెల్లించలేరు కాబట్టి, ఫీజులు చెల్లించలేరు కాబట్టి కౌన్సిల్ నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి కౌన్సిల్ కూడా నేను గెలిపించిన వాళ్ళే ఉంది కాబట్టి కౌన్సిల్ ఒక తీర్మానం చేయించిన కనెక్షన్ పెట్టినప్పుడు ఫ్రీ కనెక్షన్ ఇచ్చినాము. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటూ వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిన, దాని మీద రెగ్యులేషన్ పాస్ చేయించిన. అయితే పైపులు కొనుక్కోవడం కానీ ఫిట్టింగ్ ఛార్జెస్ డైరెక్ట్ గా ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి, ఎందుకంటే గుంతలను పూర్తి చేసాం. డైరెక్ట్ గా పైప్ లైన్ ఎవరైతే అట్లా దాదాపు నాకు తెలిసిన 12 ఎంతమంది 1000 మందికి ఇచ్చినాము. నాకు తెలిసిన ఎంతమందికి ఇచ్చినప్పుడు ఐడియా ఉందా? ఇప్పుడు ఎదురునే కనెక్షన్ ఇప్పుడు అంటే నేను దాదాపు ఒక 18,000 మంది తగ్గించాను. 18,000 మంది తగ్గించాను. దాని తర్వాత 10 మీరు చేసుకున్నారు. సరే, అట్లా సంగారెడ్డి పట్టణానికి గుంతల వేడి సొంత ఫిల్టర్ ఇచ్చిన. అయితే ఇక మధ్యలో నేను 2014 రాష్ట్రం డిమాండ్ అయింది. అయిన తర్వాత నేను గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన. సరే 10 ఏళ్ళు లేదు, మధ్యలో బీసీ తగ్గించి వచ్చింది, కొంత ప్రాంతాలు పెరిగినాయి, కొంత అంతా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోయినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక 1 year నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. 1 year నుంచి ఎవరు చెప్తున్నాం గోపాల్ అయితే స్టార్ట్ చేసిన. ఒక 1 year నుంచి సంగారెడ్డి పబ్లిక్ కి ఇప్పుడు కొత్త కాలనీస్ అయిపోయింది. చౌరస్తాలో చాలా కాలనీస్ అయిపోయి, ఓడేరు కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, ఆర్టీసీ కాలనీ కానీ, కలెక్టర్ ఆఫీస్ పక్కకుండా కాలనీ కానీ, లేదా కొన్ని స్లమ్లా కానీ జనాభా పెరిగింది. అంటే పెరిగింది, కొత్త కాలనీస్ వచ్చినాయి. చాణక్యపూర్ అనేది రాజపల్లి 11 కాలనీస్ ఉన్నాయి. ఏమేమి? గీతానగర్, 13 కాలనీస్ వచ్చినాయి. 18 కాలనీస్ రాజపేట తిరుగుతుంది. అది కృష్ణగూడ, కృష్ణగూడ 18 కాలనీస్ వచ్చినాయి.
సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం మునిపల్లి మండలం బుదేరాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ వార్షికోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ బుదేరాలోనే ప్రారంభించామని గుర్తు చేశారు. విద్యార్థులకు డిజిటల్ విద్య, ఆధునిక వసతులు, క్రీడా సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీ వంటి సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. Near to every family, and these two are the financial burdens and the constraints. I remember it was in 2013 when Chief Minister of Andhra Pradesh, I was the Deputy Chief Minister, we brought in an act called the sub-plan, first time in the country. And the sub-plan was related to the SCs and the STs, their right over the budget proportionate to the population. After successfully getting the act, the government sanctioned 3 institutions to 3 regions. One to the Andhra region, one to Rayalaseema region, one to Telangana region. The first institute to come to Telangana region, that too in Andholu constituency, Budera, was this institution. And remember, again, it's not a general residential school, but it's exclusively meant for the girls. Meant for the girls. Such a vast campus. And this will be one of the most wonderful campuses in Telangana in future. Remember my words. Remember my words. హైదరాబాద్లో భారతి ఆధ్వర్యంలో దేశ ఏకీకరణ శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించనున్న నేషనల్ సమ్మిట్కు ప్రిపరేటరీ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని సమ్మిట్ విజయవంతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సర్దార్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని నాయకులు పేర్కొన్నారు. సమ్మిట్ను విస్తృతంగా నిర్వహించి దేశభక్తి భావనను మరింత బలపరచాలని నిర్ణయించారు. तो उस कथा में 20,000 लोग तो वहाँ रहेंगे. आज अपन पूरे समाज को इन्वॉल्व करके पूरा तेलंगाना की पब्लिक को अपन बुला रहे. तो मेरे हिसाब से शायद आज अपन पब्लिक का 50,000 से ज़्यादा पब्लिक लाने का आज अपना प्रयत्न होना चाहिए. और हर तेलंगाना के स्टेट से हर लोगों को अपन जोड़ना है और सभी समाजों को अपने में इन्वॉल्व करना है. तो काम बहुत बड़ा है, काम छोटा नहीं है. आज अपन रात दिन अगर लगे समझो तो पूरे तेलंगाना के समाज को जोड़ सकते हैं. आज समझे करीमनगर आप देखिए तो उसमें कितने समाज है, सभी का एक एक आदमी अपने पास जाना चाहिए अपनी कमेटी में. गुजरात के है या तमिलनाडु के है, केरला के है, उत्तराखंड के है, तो सभी समाज के प्रेसिडेंट सेक्रेटरी को अपन इन्वॉल्व करें तभी अपना ग्रुप बड़ा होता है. दूसरी बात अभी आ रही है कि अभी तक अपना फूड का कल्चरल प्रोग्राम नहीं बात हुआ है. तो और भी प्रोग्राम इसमें बहुत है. आज 1-2 प्रोग्राम तो अपने पास नहीं है. आज मुझे जिम्मेदारी दिया है कि गुजरात का लोक डायरा, वो लोक डायरा के अंदर भारतीय और हमारा पार्टी के तरफ से, भारतीय जनता पार्टी की तरफ से कोऑर्डिनेशन कमेटी ने मेरे को कोऑर्डिनेटर बनाए कि सबसे जैसा हम काम करेंगे वैसा अपना रिजल्ट आएगा. अपन काम वो मीटिंग अगर सक्सेस करना है, रिसेप्शन और रजिस्ट्रेशन और स्टेज को देखने वाले और पार्किंग देखने वाले और जो सिक्योरिटी वाइज प्रबंधक बनने वाले, ये सब ग्राउंड को देखने वाले, ग्राउंड में कोई आया प्रोटोकॉल, ऐसे बहुत से डिपार्टमेंट्स है. वो हर डिपार्टमेंट में एक एक आदमी को हम हेड बनाएंगे. वो लोग ही हमसे बात करना. वो जो टीम 10 लोगों का बनता या 20 लोगों का बनता,
उनके हिसाब से अगर मीटिंग लगाएंगे, वो मीटिंग में हमारे तरफ से हम आएंगे, उनको क्या चाहिए, उनका क्या है, हम देख लेके उनको बात करेंगे। वो हिसाब से अगर हम चलेंगे तो का अपन 31 मई का प्रोग्राम हम सक्सेस करेंगे। और एक बात, अभी कोई गवर्नर जी वो ये बोले, लेकिन गवर्नर जी आए तो प्रोटोकॉल बहुत रहेगा। पॉलिटिशियंस को बुला रहे, केंद्र मंत्री शेखावत जी आ रहे और रूपाला साहब जी आ रहे हैं और अपने किशन रेड्डी साहब आएंगे, डॉक्टर के लक्ष्मण जी रहेंगे, गोविंद ढोलकिया और रामचंद्र जी आएंगे। और एक रजाकार सिनेमा जो चल रहा है ना, वो अभिनेत्री आएंगे, उनसे भी बात हो रही। वो रजाकार सिनेमा में जो एक हीरोइन है, उनसे बात हुई, वो भी फाइनल करने वाले हैं। अगर वो हो गया तो अपना काम ये तमाम हो गया जैसा। और कोई किसी में संकोच नहीं लगाना कि हम इनको बुलाएंगे उनको बुलाएंगे, आप जाके किसी को बोलेंगे इनो आओ बोले तो हम कंट्रोल नहीं कर सकते, क्योंकि सब लोग बड़े लोग हैं। किनको कितना टाइम देना, क्या देना, हमारे हिसाब से हम देंगे। హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా దగాకు గురై, అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి, తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ, వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి, రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు, 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ ఒకసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో, అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలెక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో
తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ఈ పవిత్ర రోజున, పార్టీ ఆవిర్భవించిన ఈ పవిత్ర రోజున, 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాబోతా ఉన్నారు. వారి రాక కోసం, వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ దండు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను హృదయపూర్వకంగా 25 ఏళ్లుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి కేసీఆర్ సోదరుడికి, సోదరికి, సోషల్ మీడియాలో కూడా మా తరపున ఉధృతంగా పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకు, మాకు అండగా నిలబడ్డ జర్నలిస్టు మిత్రులకు, కవులు, కళాకారులకు, ఉద్యమంలో మొదటి నుండి ఆయువు పట్టుగా నిలిచిన మా విద్యార్థి సోదరులకు, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకి, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన మా న్యాయవాద మిత్రులకి, ప్రతి వర్గానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు శిరస్సు వంచి ఇవాళ తెలంగాణ సాధనకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి, కేసీఆర్ గారితో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వినమ్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మళ్ళీ పునరంకితం అవుతూ పునరుత్తేజంతో ముందుకు పోతామని తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లాలో ఇంధన కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. గత రాత్రి నుంచి పలు బంకుల్లో పెట్రోల్ అందుబాటులో లేక మూసివేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కొన్ని బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లో హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సనాతన ధర్మం, సాంప్రదాయ విలువలను కాపాడనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ హరికథ విద్వాంసులు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి, చిన్నంరాజు, పి లలితావాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు సాంస్కృతిక విలువలు, సమాజ ఐక్యత ప్రాధాన్యతపై ప్రసంగించారు. హిందూ ధర్మానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, హరికథలతో సమ్మేళనం ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇవాళ బోడుప్పల్లోని గాయత్రి మాత యొక్క మందిరంలో విశ్వ హిందూ ధర్మ సమ్మేళనం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళ అందరి యొక్క సంయోజకత్వం చేత చాలా దివ్యంగా, భవ్యంగా జరుగుతూ ఉన్నది. అంటే ఇది హిందూ అంటే ఒక మతానికి సంబంధించింది అనేటువంటి ఒక అపబృధ చాలా మందిలో ఉంది. హిందూ మతం అనేటువంటిది ఎప్పుడూ కాదు. హిందూ ధర్మం అసలు హిందూ అని ఎందుకన్నారన్నారు? హింసాం దూషయతి హిందూ అన్నారు. ఎవరైతే హింసని దూషిస్తారో, ఎవరైతే హింసని ద్వేషిస్తారో దాన్నే హిందూ అని చెప్పారు పెద్దలు. అంటే హిందూ ధర్మం అంటే ఏమిటన్నారు? ప్రపంచం అంతా కళ్ళు తెరవనటువంటి రోజుల్లో భారతీయ సనాతన వైభవం సమస్త విశ్వానికి జగద్గురువుగా ప్రకాశించింది. ఈ ధర్మంలో గొప్పతనం ఏమిటి అన్నారు? ఎక్కడా ఎప్పుడు ఎవరి మీద దురాక్రమణలు కానీ, ఆక్రమణలు కానీ, ఒకరిని నాశనం చేసేటువంటి బుద్ధి కానీ, లక్షణం కానీ ఈ ధర్మానికి లేదు. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతి, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్పగలిగిన ఏకైకమైనటువంటి ధర్మమైనటువంటి జీవనం హిందూ ధార్మిక జీవనము. ఇందులో ఏం చెప్పారన్నారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ ధర్మంగా ఉండాలి, ప్రజలందరూ న్యాయంగా ఉండాలి, ప్రజలందరూ పరస్పర సహోదర భావంతో మెలిగితే వాళ్ళ దుఃఖాలు తీరిపోతాయి అనేటువంటి ఒక గ్లోబల్
దీనికి ఒక యూనివర్సల్కి ఇచ్చినటువంటి ఒక మంచి అడ్వైజ్ ఇది. అటువంటి హిందూ ధర్మానికి ఈ మధ్యలో కొన్ని కారు మేఘాలు చుట్టుకునే కారణం ఏమిటో బోలెడు ఉన్నాయి, అందరికీ తెలుసు. అన్నం తినేటువంటి ప్రతి వాళ్ళందరికీ ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు దుఃఖపడుతున్నాం, ఇది ఎవరికి వారికి తెలిసినప్పటికీ బయటికి చెప్పుకోలేక లోపల బాధపడుతూ ఉన్నారు. ఈ ధర్మాన్ని ఇలా ఆచరించండిరా అని చెప్పడానికి వచ్చింది ఇవాళ గాయత్రి నగర్ బోడుప్పల్లో విశ్వ హిందూ ధార్మిక సమ్మేళనము. అంటే ధర్మంగా మానవుడు ఉంటే మానవుడే ఎందుకు ఉండాలి అనే అభిప్రాయం ఉంది. అన్నం తినేది మానవుడే కాబట్టి ధర్మంగా ఉండాల్సింది కూడా మానవుడే, సత్యంగా ఉండాల్సింది కూడా మానవుడే, వాడికి ఉన్నటువంటి విధిని ఆచరించవలసింది కూడా మానవుడే. ఆ మానవీయ విలువలు మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, హెల్దీ ఎన్విరాన్మెంట్ అని మన వాళ్ళు ఏదో కోర్సులు అవి పెడతారు. కోర్సులు కడితే పర్సు ఖర్చు అయిపోతుంది కానీ పర్సనాలిటీ డెవలప్ అవ్వదు. పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవ్వాలి? హిందూ ధార్మిక సమాజ వ్యవస్థలో మనం సమిశ్రితమైతే, మనం కలిస్తేనే మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక ఇట్లాంటి వాళ్ళు ఎంతమందో ఈ దేశ సౌభాగ్యం కోసం పాటుపడి ఒక అనిబిసెంట్ అండి, ఆవిడ వచ్చి సహోదరి నివేదితగా ఈ భారతీయ మూలాలను తెలుసుకున్నటువంటి ఆ తల్లి. అంటే హిందూ ధర్మం, హిందూ జీవన విధానం, ఆ జీవన విధానాన్ని మర్చిపోతున్నటువంటి ప్రజలకి మరొక్క మారు గుర్తు చేస్తున్నటువంటి ఈ గాయత్రి నగర్లో ఇది ఏమిటన్నారు? లేదని కాదు, మర్చిపోయినారు. ఎక్కడో కింద పడిపోయిన ర్యాకులో ఉన్న పుస్తకాన్ని మళ్ళా వీళ్ళు పైకి తెస్తున్నారు. ఇలాగే ప్రతి వాడి మనస్సులో కూడా, ప్రతి వ్యక్తి మనస్సులో ఇది ఏదో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు, మన విధి మానవుడిగా ఉండి ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశంలో ఉన్న సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తున్నటువంటి ప్రతివాడు సనాతన వైదిక ధర్మాన్ని రక్షించాల్సిందే, దానికోసం ప్రాణాలైనా వదలాల్సిందే. అంతకంటే ఇంకో రెండో ఆప్షన్ లేదు. ఎందుకంటే మనకి ఏకైక సర్వ సౌలభ్యాలు అందించేటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. ఇంకే దేశంలో కూడా ఈ సౌలభ్యాలు లేవు, ఈ సౌకర్యాలు చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. అలాంటి మన దేశం యొక్క ధర్మాన్ని వీళ్ళు ఇప్పుడు మనకు అందిస్తున్నారు. ఎంతో ఉత్కృష్టమైన కార్యక్రమం, ఎంతో కష్టపడి 5 నెలలు శ్రమించి ఈ కార్యక్రమానికి వాళ్ళు రూపురేఖలు తీసుకొచ్చారు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. పాల్గొనే అవకాశం కల్పించిన నాకు కూడా అనేక కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి భారత మాతకు మరొక్కసారి నమస్కరిస్తూ జై బోలో భారత్ మాతాకి జై. నమస్కారము. ఈరోజు మన 25 తారీఖు శనివారం రోజు ఒక మంచి సువర్ణ దినం. ఈరోజు మన ఒక హిందూ సమ్మేళనాన్ని బోడుపల్ గ్రామంలో గాయత్రి నగర్లో మన గట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఇది కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఒక 7 కాలనీ వాళ్ళు ప్రత్యేకంగా ముందు వచ్చి హిందువులు, మనం అందరం హిందువులము, హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి, హిందూ ధర్మానికి సంస్కృతి గురించి, హిందూ దాని గురించి పాటించాలని ఏకంగా ఒక దీని గురించి ముందు వచ్చినారు. దీంట్లో ఒక ముఖ్య అతిథిగా శ్రీ ముప్పవరపు సింహాచలం శాస్త్రి గారు, ఒక పెద్ద హరికథ విద్వాంసుడు, ఆయన గుంటూరు వేస్ట్ ఇక్కడ వచ్చేసి ఆయన ఒక సనాతన ధర్మం గురించి, మన హిందువులు మన ఏ విధంగా ఉన్నారు, దానికి మన హిందువులు ఎక్కడి వరకు పోవాలి, ఏమి చేయాలి దాని గురించి మాట్లాడారు. అదేవిధంగా శ్రీమతి డాక్టర్ పి లలితావాణి గారు ఒక మంచి ఆధ్యాత్మికులు, వాళ్ళు కూడా కేవలం ఒక స్త్రీ ధర్మానికి ఏ విధంగా పాటించాలి, స్త్రీల సనాతన గురించి మన పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి చెప్పేసి ఈ కార్యక్రమానికి దాదాపు ఒక 600 నుంచి 700 జనాలు ఇక్కడ రావడం జరిగింది. మాకు అది చాలా గొప్పగా, ఒక హిందూ సమ్మేళనగా, ఒక హిందూ ఐక్యతంగా, ఒక హిందూ సంఘటన గురించి, హిందూ సంఘర్షణ గురించి చేస్తున్న కార్యక్రమం మేము అందరికీ. దీంట్లో ప్రతి ఒక్క కాలనీ ప్రెసిడెంట్ కానీ, ప్రతి ఒక్క కాలనీ సెక్రటరీ కానీ, అదేవిధంగా మన కమిటీలో ఒక పేరున ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, జనరల్ సెక్రటరీస్ కానీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, మహిళా మెంబర్స్ కానీ, వాళ్ళు కూడా ఒక 1 మంత్ నుంచి దాదాపు చాలా కష్టపడి ఈ కార్యక్రమం అందరూ దిగుంచారు. కాబట్టి ప్రతి ఒక్క ఆయనకి పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమము కేవలం మేము ఏం చేసినా కేవలం మీ ద్వారానే అది పబ్లిక్ వరకు పోతుంది. కాబట్టి నేను మీడియా మిత్రులకి మళ్ళీ నమస్కారం చేస్తున్నా. ఈ మీ మీడియా ద్వారా చేస్తున్న కార్యక్రమానికి, హిందూ గురించి చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పోవాలని కోరుకుంటున్నాను. గాయత్రి మాత టెంపుల్లో జరుగుతున్న ఈ హిందూ సమ్మేళన
సమ్మేళనానికి వచ్చిన ప్రతి హిందూ బంధువులందరికీ నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ హిందూ సమ్మేళనం అనేది ముఖ్యంగా జరుగుతుంది హిందువుల యొక్క ఐక్యతను చాటి చెప్పడం కోసం అని చెప్పేసి. హిందువులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ కేవలం ఒక యూనిట్ అనేది లేకపోవడం వల్లనే ముఖ్యంగా ఇలాంటి ఐక్యతను చేర్పించడం కోసం కొన్ని సంఘాలుగా ఏర్పడి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు. ముఖ్యంగా హిందువుల యొక్క ఐక్యత కోసం ఏది మొదలుపెట్టిన ఈ హిందూ సమ్మేళనం అనేది నిరంతరాయంగా హిందువుల యొక్క యూనిటీని పెంచే విధంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ గాయత్రీనగర్ కాలనీలో ప్రతి శుక్రవారము ఏది పారాయణంతో పాటు హిందువుల యొక్క సనాతన ధర్మం సంబంధించిన విషయాలను కూడా చర్చించడం జరుగుతుంది. వాళ్ళకు హిందూ ధర్మంలోని ముఖ్య అంశాలను కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ పిల్లల్ని కూడా లవ్ జిహాద్ ప్లస్ ఇంకా వేరే ఇలాంటి మత మార్పులకు లోను కాకుండా వాళ్ళను మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. వాసవి మాత జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓల్డ్ మల్కాజ్గిరి హనుమాన్ దేవాలయం నుండి 108 కళాశాలతో ప్రత్యేకమైన పూజలు చేసి అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 108 కలశాలతోటి ఇక్కడికెళ్ళి అమ్మవారిని ఊరేగించుకుంటూ మన టెంపుల్కి వెళ్తాం. అమ్మ సైలెన్స్ ప్లీజ్. అమ్మ తల్లి శోభాయాత్రగా మన అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత పూలతో అభిషేకం ఉంటుంది. అలాగే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి కలశాలతో అభిషేకం ఉంటుంది. అలాగే అక్కడ పాలతో అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత మనందరం టిఫిన్ చేసి తర్వాత అక్కడ లోపల కుంకుమార్చన జరుగుతూ ఉంది. దాని తర్వాత మీకు తెలుసు కదా, తెలుసా, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మంచిగా చేసుకొని సాయంత్రం 7 గంటలకి లంచ్ చేసిన తర్వాత మీకు కుంకుమార్చన అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత 6 గంటలకి మన మాశెట్టి సీరన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి రథం బయలుదేరుతా ఉంది. వాణినగర్ చౌరస్తాకి వెళ్ళి రథం బయలుదేరుతా ఉంది. మీ అందరూ ఇలాగే ఇంతే సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే మన రేవంత్ అన్న కూడా ఈ సందర్భంగా మన అందరం థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే అమ్మవారి పండుగను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసి గజెట్ ని అసెంబ్లీలో పాస్ చేసి అసెంబ్లీ సాక్షిగా మన అందరి ఆర్యవైశ్యులకు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా ఆయన కూడా మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలా. థ్యాంక్ యూ. అలాగే ముందుగా ఉమా అండ్ శారద వచ్చిన వాళ్ళు ముంగట ఉంటారు. వాళ్ళ వెనకాల ముంగట అమ్మవారి ఫోటో పట్టుకుని ఆయన మన సీరన్న వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళ వెనకాల ఇద్దరిద్దరు మాత్రమే ఉండాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఐక్యతకి ప్రతీక. మీరందరూ సమిష్టిగా అందరు కలిసి వెళ్తేనే చాలా మంచిగా రిచ్ గా ఉంటుంది. అందరు ఇద్దరిద్దరు మాత్రమే ఉండవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎంఆర్ఎఫ్ అంకనపల్లి ప్లాంట్ లో సిఐటియు ఘన విజయం. సంగారెడ్డికి రోజు 2 గంటల మంజీరా నీరు, 200 కోట్ల ప్రతిపాదనలు. బుదేరా రెసిడెన్షియల్ స్కూల్ వార్షికోత్సవంలో మంత్రి దామోదర్ రాజనరసింహ. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సమ్మిట్ కు ప్రిపరేటరీ మీటింగ్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.